హై, దిస్ ఇస్ సంధ్య. ఊబకాయం, ఒబిసిటీ ఎందుకు వస్తుంది? బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, తిన్న ఆహారం అరిగేంత శారీరక శ్రమ లేకపోవడం. ఇప్పటి లైఫ్ స్టైల్కు జనరల్గా 1500 to 1800 క్యాలరీస్ చాలు. కానీ చాలా మంది 2000 కన్నా ఎక్కువే తీసుకుంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఫర్ ఎగ్జాంపుల్ 1200 క్యాలరీలే తీసుకున్నారనుకోండి. తగ్గిన ఆ 300 క్యాలరీల కోసం బాడీలో పేరుకుపోయిన కొవ్వును ఎనర్జీ కోసం బాడీ వాడుకుంటుంది. ఏం తినకపోయినా లావైతున్నాం అంటారు కొంతమంది. మీకు తెలుసా, చిన్న చిన్న అలవాట్ల వల్ల కూడా మనం బరువు పెరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీల ద్వారా సుమారు 500 క్యాలరీస్ వస్తాయి. మనిషికి సుమారు 25 నుంచి 35 గ్రాముల నూనె అవసరం. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా ఒబిసిటీ వచ్చేస్తుంది. తీసుకునే ఫుడ్ కూడా సమతులంగా ఉంటే తక్కువ తిన్నా కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, కొవ్వు ప్రపోర్షనేట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇక చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు ఖచ్చితంగా డైట్ లో ఉండాలి. బరువు ఎక్కువ ఉన్న వారైతే పిండి పదార్థాలు కొంచెం తక్కువగా, ప్రోటీన్ ఒక మోస్తరుగా, ఆకుకూరలు, కూరగాయలు చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించి హోమ్ ఫుడ్, మన సంప్రదాయ భోజనమే బెటర్. కొత్త రకరకాల వంటల కన్నా కూడా మన ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్ఫాస్టే చాలా మంచిదని చెప్తున్నారు డైటీషియన్స్. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా డివైడ్ చేసుకుని తింటే మంచిది. మంచి డైట్తో పాటు వర్కౌట్స్ కూడా అలవాటు చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.